నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో క్లోమ గ్రంథిలో వాపు ఎందుకు ప్రమాదకరం, పొగ అలవాటుతో ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రం, రంగు మారిన అరటి పండ్లను తినకూడదా, ఐవీఎఫ్ విఫలమైతే సంతానం కలేనా, ఇంకా హెల్త్ టిప్. తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో చిట్కా వైద్యం చేసుకుంటాం. అజీర్తి బాధల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతుంటే, అది కూడా బొడ్డు పైభాగంలో వస్తుంటే ఆలస్యం చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఇలా పొట్టలో నొప్పి వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన ప్యాంక్రియాటైటిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. క్లోమ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినప్పుడు అది క్రమంగా తనని తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మెల్లగా మృత్యుముఖానికి తీసుకెళ్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే క్లోమ గ్రంథి. మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంతో పాటు కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను స్రవించడం ద్వారా మన రక్తంలో షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ చక్కటి సమతుల్యతలో ఉంచుతుంది. అయితే ఏ కారణంగానైనా ఈ క్లోమ గ్రంథి నాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు క్లోమ గ్రంథిలో వాపు మొదలవుతుంది. క్లోమరసం లోపలే నిలిచిపోవడంతో క్లోమ గ్రంథి తనకు తానే మెల్లమెల్లగా జీర్ణం అవుతూ పోతుంది. క్లోమ గ్రంథిలో వాపు అనేది ఉన్నట్టుండి అంటే అక్యూట్గా రావచ్చు, లేదా చాలా కాలంగా అంటే క్రానిక్గా ఉండొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి అంటే, ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి ఇక్కడ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న పదార్థాలుగా డైజెస్ట్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యేదే ప్యాంక్రియాస్. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, ఆ డయాబెటీస్ ఇన్సులిన్ ఏదైతే ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ ప్యాంక్రియాస్లోనే ఫామ్ అవుతుంది, బీటా సెల్స్లో. సో అదే ప్యాంక్రియాస్లో మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కూడా ఎంజైమ్స్ అక్కడి నుంచే వస్తూ ఉంటాయి అన్నమాట. సో కొన్నిసార్లు ఈ ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు సివియర్ పెయిన్, కడుపులో విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందనంటే పొన్ను నొప్పి వచ్చినంత భయంకరంగా రెండు పెయిన్ మనం తట్టుకోలేని పెయిన్ ఏంటంటే, ఒకటి ప్యాంక్రియాటైటిస్ పెయిన్, పన్ను నొప్పి వచ్చే పెయిన్ అంత సివియర్గా ఉంటుంది. ఈ ప్యాంక్రియాటైటిస్ ఎందువల్ల వస్తుందంటే కామన్ కండిషన్స్, ఆల్కహాల్ తీసుకున్న పేషెంట్స్ కానీ, లేకపోతే సిగరెట్ తాగిన పేషెంట్స్ కానీ, కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న మెడికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్ అనే మెడిసిన్స్ ఉంటాయి, లేకపోతే స్టెరాయిడ్స్ వల్ల కూడా కొంతమంది ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఇవన్నీ కాకుండా కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో ప్యాంక్రియాటైటిస్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్కి కొన్ని జీన్ చేంజెస్ ఉంటాయి, వీళ్ళలో లంగ్లో కూడా వాళ్ళ కండిషన్స్ మారుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్లో కావాల్సిన చేంజెస్ కూడా వస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే థిక్గా ఫామ్ అవడం వల్ల అక్కడక్కడ ఉండి డిస్ట్రక్ట్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ వస్తూ ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ వచ్చిన పేషెంట్స్ విపరీతమైన పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు, బరువు బాగా తగ్గిపోతారు, మోషన్ వెళ్ళినప్పుడు ఆయిలీగా ఉంటుంది. వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, మోషన్ వెళ్తే టాయిలెట్ అంతా ఇలా ఫ్లోట్ అవుతుందండి, ఆయిలీగా ఉంటుందండి, బాగా స్మెల్ వస్తుందండి, మోషన్ 4-5 సార్లు వెళ్ళాల్సి. ఎందుకంటే ప్యాంక్రియాస్లోంచే కదా మన ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకునే ఎంజైమ్స్ వస్తాయి. అవి లేనప్పుడు ఏమైపోతుంది, అవి డైజెస్ట్ అవ్వవు. దానివల్ల లూజ్ టూల్స్ వస్తుంటాయి, మోషన్, డయేరియా, విరోచనాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అది డైజెస్ట్ అవ్వట్లేదు కాబట్టి మనం తీసుకునే ఆహారం ఏది లోపలికి కండకు పట్టదు కాబట్టి బరువు తగ్గిపోతూ ఉంటారు. సో ఈ రకంగా ప్రజెంట్ అవుతూ ఉంటారు పేషెంట్స్ అందరూ. ప్యాంక్రియాటైటిస్ అనేది ఎక్కువగా మద్యం సేవించే వారిలో చూస్తుంటాం. అలాగే గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి క్లోమగ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు కూడా క్లోమగ్రంథిలో వాపు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు, కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే క్లోమగ్రంథిలో వాపు కనిపించవచ్చు. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచడానికి వాడే స్టెరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమగ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లోమగ్రంథిలో వాపు ఉన్నప్పుడు బొడ్డు పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి వెన్నులోకి కూడా పాకుతుంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే వాంతులవుతుంటాయి. పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా ఉంటుంది. తరచూ జ్వరం వస్తూ వాంతులవుతుంటాయి.
కామెర్లు సోకుతుంటాయి. క్లోమగ్రంథి బాగా పాడైనప్పుడు పొట్టలోకి ఎక్కువ మొత్తంలో నీరు కూడా చేరుతుంటుంది. తిన్న వెంటనే నొప్పి వస్తుండడంతో మనలో చాలామంది పొట్టలో అల్సర్లు ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తుంటారు. ప్యాంక్రియాటైటిస్ను నిర్లక్ష్యం చేస్తూ పోతే అది చివరికి మన పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. బొడ్డు పైభాగంలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటప్పుడు సీరం ఎమైలేజ్ అనే రక్త పరీక్ష ద్వారా క్లోమగ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలో సమస్య ఉన్నట్టు తేలితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్, అబ్డామిన్, ఈఆర్సీపీ అనే పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో వాపును నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్కోసారి వీటితో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ వచ్చిన పేషెంట్స్కి క్లోజ్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. సో కొంతమందిలో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్లోంచి వచ్చే డక్ట్ ఉంటుంది, దాంట్లో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని క్లియర్ చేసుకోవాలి. కొన్నిసార్లు ప్యాంక్రియాస్లో స్టెంట్లు పెట్టడం వల్ల ఆ ఎంజైమ్స్ బయట క్లియర్గా డ్రైన్ అవటం వల్ల డైజెషన్ బాగా అవుతూ ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన కండిషన్ పేషెంట్స్కి ఫస్ట్ ఏ కారణం వల్ల వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అసలు ప్యాంక్రియాటైటిస్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడానికి ఏ టెస్టులు చేయాలి? కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ టెస్ట్లో ఎమైలేజ్, లైపేజ్ అని రెండు ఎంజైమ్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఏమవుతుందంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు కదా, వాళ్ళలో విటమిన్ లోపాలు ఉంటాయి, అవి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ ఏంటంటే చిన్న ఒక టన్నల్ లాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్తే ప్యాంక్రియాస్ గురించి తెలుస్తూ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, ఈ మధ్యకాలంలో లేటెస్ట్ పరికరాలు ఉన్నాయి మా దగ్గర. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ట్యూబ్ లాంటిది లోపలికి పంపించిన తర్వాత దాని చివర సౌండ్ వేవ్స్ ఉంటాయి, దాంతో ఎర్లీగా ఉన్న ప్యాంక్రియాటైటిస్ని కూడా కనుక్కోవచ్చు. జనరల్గా ఏమవుతుందంటే సిటీ, ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే లేట్ స్టేజ్లో ఉన్న ప్యాంక్రియాస్ కనుక్కోగలం, ఎందుకంటే దాంట్లో కాల్షియం డిపాజిట్ అయ్యి తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీతో ఏమవుతుందంటే ఈ యొక్క ప్యాంక్రియాస్ ఎంత స్టిఫ్గా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సౌండ్ వేవ్స్ పంపిస్తే దాంట్లో ఉన్న ఎలాస్టిసిటీ అంటే మెత్తగా ఉన్నదా లేకపోతే గట్టిగా ఉన్నదా అని తెలిసిపోతుందండి, ఎలాస్టోగ్రఫీ అంటారు అనమాట. సో ఎర్లీగా ఉన్న స్టేజెస్లో కూడా కనుక్కోవచ్చు. ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా కామను. దాని కామన్ కండిషన్స్ ఏంటంటే స్మోకింగ్ కానీ, సిగరెట్లు తాగడం, ఆల్కహాల్ కానీ, ఈ రెండు కలిసి ఉంటే ఇంకా ప్రమాదం ఎక్కువ. అలానే కాకుండా కొంతమందికి జెనెటిక్గా ఉంటుంది. చాలామంది యంగ్ లేడీస్ చూశాను ఇండియాలో, చాలా యంగ్ లేడీస్ 19-18 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవేమీ హ్యాబిట్స్ ఉండవు కానీ ప్యాంక్రియాటైటిస్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కొంతమంది మెడిసిన్స్ వల్ల వస్తుంది, కొంతమంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండటం వల్ల వస్తూ ఉంటుంది. సో మనకి కారణాలు ఏ కారణం వల్ల వస్తుందని తెలుస్తుంటే ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. క్లోమగ్రంథిలో వాపు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఓవైపు యాంటీబయాటిక్స్ వాడుతూ మరోవైపు మనిషి నీరసించిపోకుండా లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ని ఎక్కిస్తుంటారు. మందులతో కూడా క్లోమగ్రంథిలో వాపు తగ్గనప్పుడు ఈఆర్సీపీ చేసి ప్యాంక్రియాటిక్ డక్టులో స్టెంట్ వేస్తుంటారు. క్లోమంలో రాళ్లు అడ్డంకులుగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో రాళ్లను తొలగించి క్లోమరసం వెళ్లడానికి వీలుగా కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోసారి క్లోమగ్రంథి మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. మందులు పనిచేయని వారికి ఆపరేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు నొప్పి నివారణలను ఇవ్వడం, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని సప్లిమెంట్ల రూపంలో ఇవ్వడం, సీవియాక్ నర్వ్ని బ్లాక్ చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆచరించడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం ద్వారా ప్యాంక్రియాటైటిస్ని రాకుండా నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. మిగతా వారితో పోలిస్తే పొగ తాగేవారికి క్యాన్సర్ బెడద కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఇందులో మరో మాటకు తావులేదు. అయితే పొగ అలవాటు ఉన్నవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ బాగా తీవ్రంగా ఉండడంతో పాటు మరణ ముప్పు కూడా ఎక్కువగానే ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. నిజానికి సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికి క్యాన్సర్ల ముప్పు ఎక్కువే అయినప్పటికీ ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు మాత్రం కాస్తంత తక్కువేనని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన తర్వాత ఆ క్యాన్సర్ తీవ్రంగా మారడంతో పాటు మరణించే ముప్పు పెరుగుతున్నట్లు స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. జబ్బు నిర్ధారణ అయినప్పుడు కణితి పరిమాణంతో సంబంధం లేకుండా మరణించే ముప్పు అధికంగా ఉండడం గమనార్హం. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన వారిలో పొగ తాగని వారితో పోలిస్తే పొగ తాగే వారికి మరణించే ముప్పు 20% అధికంగా ఉంటోంది.
అధిక బరువు, ఊబకాయంతో బాధపడే వారికి మరింత ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు వివరిస్తున్నారు. పొగ తాగే అలవాటు ఉన్నవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చాక ఎందుకింత తీవ్రమవుతోందనే దానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అందుకే దీనికి కారణాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అరటి పండ్లు చూడ్డానికి మిసిమి రంగులో పసుపు పచ్చగా ఉన్నప్పుడే వాటిని తినడానికి మనలో చాలా మంది ఇష్టపడతారు. ఆకుపచ్చగా ఉన్నా, వాటిపై నల్లటి మచ్చలు కనిపిస్తున్నా తినడానికి సందేహిస్తూ వెనకాడుతూ ఉంటారు. అరటి పండ్లపై నల్లటి మచ్చలుంటే అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని నమ్ముతారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? రంగు మారిన నలుపు మచ్చలతో కూడిన అరటి పండ్లను తినకూడదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండ్లంటే అందరికీ ఇష్టమే. ఇవి త్వరగా జీర్ణం అవడమే కాదు, తిన్న తర్వాత ఎక్కువసేపు పొట్టను నిండుగా ఉంచుతాయి. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, సహజ చక్కెరను అందిస్తాయి. అయితే అరటిపండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తున్నప్పుడు వాటిని తినడానికి మనలో చాలా మంది సందేహిస్తుంటారు. అరటిపండు చర్మంపై నల్లటి మచ్చలు వచ్చాయంటే అవి కుళ్ళిన పండ్లని కాదు. నిజానికి అరటిపండ్లపై నలుపు, గోధుమ రంగు మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అరటిపండుపై ఉన్న నల్ల మచ్చలు TNF అంటే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ని సూచిస్తాయి. TNF అనేది క్యాన్సర్ పోరాట పదార్థం. ఇది శరీరంలోని అసాధారణ కణాలకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడుతుంది. అరటి తొక్కపై నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు అది బాగా పండిందని అర్థం చేసుకోవాలి. అరటిపండ్లు పూర్తిగా పండినప్పుడు వాటిలో యాంటీ ఆక్సిడెంట్ పోషకాల శాతం అధికంగా ఉంటుంది. ఇవి వైరస్లు, క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అరటిపండ్లు పక్వానికొచ్చే కొద్దీ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు మెగ్నీషియం చాలా మంచిది. ఇది తక్షణమే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. బాగా పండిన అరటిపండ్లు గుండెకు చాలా మేలు చేస్తాయి. అలాగే పేగుల్లో కదలికల్ని చక్కగా ఉంచి జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు తోడ్పడతాయి. అరటిపండ్లలో సహజంగానే యాంటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఎసిడిటీ బాధల్ని తగ్గించడంలో అరటిని మించింది మరొకటి లేదు. బాగా పండిన అరటిపండులో పీచు పదార్థం దండిగా ఉంటుంది కాబట్టి ఇది మలబద్ధకం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇవాళ కొంతమంది వ్యాపారులు అరటిపండ్లను కృత్రిమంగా కార్బైడ్ రసాయనంతో మగ్గబెట్టడం చూస్తున్నాం. ఇలా కృత్రిమంగా మగ్గబెట్టిన అరటిపండ్లు చూడ్డానికి పసుపు పచ్చటి రంగులో మెరిసిపోతుంటాయి. అలాగే వాటి తొడిమల వద్ద ఆకుపచ్చని రంగులో కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటిని తినకపోవడమే మంచిది. కృత్రిమంగా రసాయనాలతో మగ్గపెట్టిన అరటిపండ్లను తినడం వల్ల జీర్ణకోశంలో సమస్యలు రావడంతో పాటు కొన్నిసార్లు ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశాలుంటాయని గుర్తుంచుకోవాలి. IVF వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాక సంతాన భాగ్యాన్ని పొందడం చాలా వరకు సులువైపోయింది. అయితే కొంతమంది దంపతులకు IVFతోనూ ఫలితం కనిపించని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా IVF విఫలమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంతానం తీరని కలేనా? IVF ఫెయిల్ అయినప్పటికీ ఆధునిక సాంకేతిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందడం సాధ్యమే. జీరో కౌంట్ ఉన్నప్పటికీ, అండాలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ గర్భధారణను సుసాధ్యం చేయొచ్చని చెప్తున్నారు నిపుణులు. IVF విఫలమైన పరిస్థితుల్లో సంతాన సాఫల్యతను సాధ్యం చేసే ఆధునిక చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. IVF విఫలమైతే సంతాన భాగ్యం తీరని కాలేనా? కొంతమందికి IVF దురదృష్టవశాత్తు ఫెయిల్ అవుతూ ఉంటుంది. చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లేదనుకుంటారు. అంటే రీప్రొడక్టివ్ ఈ కన్సెప్షన్ వైజ్ నిరుత్సాహపడాల్సింది ఏమీ లేదు. కాకపోతే మాకు ఫస్ట్ సైకిల్లోనే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ గుడ్లను చూస్తాము, వీర్యకణాలను కళ్ళతో చూస్తాము, మైక్రోస్కోప్లో ఎంబ్రియోస్ చూస్తాము. సో ఆబ్వియస్లీ మీకు ఆ సైకిల్ మొదలుపెట్టే ముందు మీకు అంచనాగా మీకు రఫ్గా సక్సెస్ రేట్ ఎంతో చెప్తూ ఉంటాము. మీకు ఎగ్స్ బాగుండి, స్పర్మ్ బాగుండి, ఎంబ్రియో కూడా బాగుండి, మంచి క్వాలిటీ వచ్చి, బ్యాడ్ లక్ ఆ ఎంబ్రియో మీకు అతుక్కోలేదు, ఇంప్లాంట్ కాకుండా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, సెకండ్ సైకిల్కి కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ ఈ ఫస్ట్ సైకిల్లో మాకు ఎగ్స్ బాగాలేవు, లేదా వీర్యకణాలు బాగాలేదు, అండ్ ఈ ఎంబ్రియోస్ అసలు గ్రోతే కాలేదు, అరెస్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు సెకండ్ సైకిల్ ఇవ్వాలా లేదా, కపుల్తో కౌన్సిలింగ్ సెషన్స్ అంతా అయిన తర్వాత అసలు సెకండ్ సైకిల్కి ఉపయోగం ఉంటుందా, సక్సెస్ రేట్ ఎంత, అవన్నీ డిస్కస్ చేస్తాం. అన్కరెక్టబుల్ డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అసలు సైకిల్ ముందు అన్ని కరెక్ట్ చేసుకుంటాం. చిన్న చిన్న స్వెల్లింగ్స్, ఫైబ్రాయిడ్స్, ఏమైనా లోపల అడేషన్స్ అలా ఉంటే రిలీజ్ చేసుకుంటాము. అయినా కానీ అది అవ్వలేదనుకోండి, అప్పుడు
సారగసీ అడ్వైస్ చేస్తాము. కాకపోతే కొత్తగా వచ్చిన లాస్ ప్రకారము కమర్షియల్ సారగసీ అనే ఛానల్ ఇక మన ఇండియాలో అది స్టాప్ అయిపోయింది. కాకపోతే మీకు తెలిసిన వాళ్ళని అంటే ఆల్ట్రూయిస్టిక్ సారగసీ అంటాము, తెలిసిన వాళ్ళని అంటే అక్క చెల్లెల్ని ఎవరైనా మనము సారగసీకి మనం ముందుకెళ్ళచ్చు. ఇన్విట్రో మెచ్యురేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎం అంటే ఇన్విట్రో మెచ్యురేషన్. ఇదేంటంటే ఈ ఐవీఎఫ్లో 9-10 రోజులు ఈ గుడ్లు పెంచుకుంటాం. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి గుడ్లతో సహా. ఐవీఎం ఏంటంటే అసలు గుడ్లను పెంచుకోకుండా ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఆ గుడ్లను బయటకు తీసేస్తాం. ఏ 3వ రోజో 4వ రోజో తీసేస్తాము. తర్వాత వీర్యకణం వేసి ఫలదీకరణ చేస్తాం. కాకపోతే ఈ టెక్నిక్లో ఇంకా సక్సెస్ రేట్ ఐవీఎఫ్ అంత సక్సెస్ రేట్ లేదు. ఈ ఐవీఎం టెక్నిక్ ఈ మధ్య అసలు చాలా తక్కువగా ఆఫర్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి ఆఫర్ చెయ్యం ఈ మధ్య అయితే. ఎంబ్రియో బయాప్సీ ఎందుకు చేస్తారు? సో ఎంబ్రియో బయాప్సీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఎంబ్రియోని ఒక బంతిలాగా ఆలోచించుకోండి, ఒక 3D పిక్చర్లో. సో ఒక లేజర్ అంటే 400 degreesలో లేజర్ పంపించి ఆ ఎంబ్రియోకి చిన్న పర్రలాగా పెడతాం. అంటే చిన్న కన్నం పెట్టి ఆ ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ తీస్తాం. మదర్లో కానీ ఫాదర్లో కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే జెనెటిక్ టెస్ట్లు చేసి ఆ ఎంబ్రియో బాగుంటేనే మనం యూట్రస్లో పెట్టుకుంటాం. ప్రీ జెనెటిక్ టెస్ట్ ఉపయోగం ఏంటి? ఇప్పుడు మదర్లో కానీ ఫాదర్లో కానీ ఏమన్నా అబ్నార్మాలిటీస్, తెలిసిన జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండి అదేమైనా ఎంబ్రియోకి అంటే బేబీకి ఏమైనా పాస్ అయిందా లేదా కనుక్కోవడానికి చేస్తాము. లేతే మదర్ వయసు అడ్వాన్స్డ్గా ఉంటే చేస్తాము. అంటే 35 కన్నా ఎక్కువ ఉండి లేదా 40 కన్నా ఎక్కువ ఉంటే ఈ పీజీటీ చేస్తాము. వీర్యకణాలు చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి చేస్తాము. లేకపోతే ఒక్కోసారి కొంతమందికి ఎంబ్రియోస్ ఎంత బాగున్నా యూజువల్లీ యూట్రస్లో అతుక్కోవు, చూడ్డానికి బాగుంటాయి కానీ అతుక్కోవు. ఎందుకు? యూట్రస్లో ప్రాబ్లమ్స్ లేకపోయినా. సో ఏమన్నా తెలియని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వాళ్ళకి చేస్తాము. ఇంకో గ్రూప్ ఎవరికి అంటే పాపం ఎంబ్రియో అతుక్కుంటుంది అంటే న్యాచురల్గా కానీ ఎంబ్రియో ఐవీఎఫ్ ద్వారా కానీ వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్లు అయిపోతూ ఉంటాయి. సో యూట్రస్ ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి ఆ ఎంబ్రియోలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని ఐవీఎఫ్ చేసి వాళ్ళకు కూడా అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎంబ్రియో బయాప్సీ చేసి ఈ సెల్స్ని పీజీటీకి పంపుతాము. ఈ ఎంబ్రియోస్ అన్ని టెస్ట్ చేసుకుని రిజల్టింగ్ ఒక నార్మల్ ఎంబ్రియోని యూట్రస్లో పెడతాము. అండాల్ని వీర్య కణాలని ప్రిజర్వ్ చేయటం ఎందుకు? అండాల్ని వీర్యకణాలని స్పర్మ్ని మేము క్రయో ప్రిజర్వ్ రొటీన్గా మా ఐవీఎఫ్ ల్యాబ్స్లో చేస్తూ ఉంటాము. ఫస్ట్ అసలు ఎగ్స్ ఎందుకు ఫ్రీజ్ చేస్తాము అంటే ఎగ్స్ ఒకటి ఏంటంటే సోషల్ ఫ్రీజింగ్ అండి. ఈ గూగుల్ వాళ్ళు మిగతా ఐటీ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఎగ్స్ సోషల్గా ఫ్రీజ్ చేసుకోమని ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ కానీ ఏ ప్రొఫెషన్ అవనియండి ఒక ఏజ్ వరకు కెరియర్ అయ్యేటప్పటికి ఏజ్ దాటిపోతుంది, పెళ్ళిళ్ళు అయ్యి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. సో ప్రెగ్నెన్సీ ఆలోచించేటప్పటికే 30-35 కళ్ళకు వచ్చేస్తుంది. 35 కల్లా ఏమవుతుందంటే 30 దాటిన తర్వాత ఎక్వాలిటీ చాలా పడిపోయి చివరికి ఐవీఎఫ్ టెక్నిక్లు కూడా అంతగా సక్సెస్ రేట్ ఉండదు. సో తెలివిగా ఏంటంటే ఆడవాళ్ళు స్మార్ట్గా ఈ 25, 28, 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాగో కెరియర్ ప్రోగ్రెషన్లో ఉన్నవాళ్ళు తమ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఒకటేమో సోషల్ ఫ్రీజింగ్, ఇంకోళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు పాపం బ్యాడ్ లక్ వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్లు ఇచ్చి అంటే కీమోథెరపీలు ఇచ్చి లేతే ఓవేరియన్ క్యాన్సర్ వచ్చి ఆ ఓవరీస్ని తీయాలనుకోండి వెంటనే వాళ్ళకి ఇంకా ఆ ఓవరీస్ ఉండవు. ఈ కీమోథెరపీ వల్ల ఎగ్స్లో జెనెటిక్ డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి వెంటనే సైకిల్ ఇచ్చేసి మేము ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసేసుకుంటాము. ఇదేంటంటే ఆడవాళ్ళలో సేమ్ ఆడవాళ్ళకి ఏమి కారణాలు ఉంటాయో కాకపోతే మగవాళ్ళని ఈ సోషల్ ఫ్రీజింగ్ అనేది లేదు. ఎందుకంటే మగవాళ్ళకి ఒక ఏజ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రేట్స్ బాగానే ఉంటాయి. కాకపోతే మగవాళ్ళకు కూడా ఏమైనా క్యాన్సర్ ముందు ఏమైనా టెస్టిస్ తీయాల్సి వచ్చిందో లేకపోతే ఏమైనా కీమోథెరపీ సైకిల్స్ ఇవ్వాల్సి వస్తే అబ్బాయిలు కూడా వచ్చి మగవాళ్ళు వచ్చి వాళ్ళ స్పర్మ్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. వీర్యకణాలు అసలు లేకపోయినా గర్భధారణ సాధ్యమేనా? స్పర్మ్ వీర్యకణాలు లేకపోతే మనం అనుకుంటాం ఇంకా అసలు ప్రెగ్నెన్సీకి ఛాన్స్ లేదు, ఇంకా అయిపోయింది, వేరే వాళ్ళ స్పర్మ్ తీసుకోవాలి, వీర్యకణాలు తీసుకోవాలి అనుకుంటాము. హార్మోన్స్ నార్మల్ ఉండి స్కాన్లో టెస్టిస్ కూడా బాగానే ఉందనుకోండి, సో వీళ్ళకి స్పర్మ్ దొరికే ఛాన్స్ 70% నుంచి 80% వరకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటి ఏమీ లేదు, చిన్న ఒక 10-15 నిమిషాలు అయ్యే టెక్నిక్లో మత్తిచ్చి చిన్న టెస్టిక్యులర్ బయాప్సీని చేస్తాము. అందులో వీర్యకణాలు యూజువల్లీ అన్నీ బాగున్నప్పుడు వీర్యకణాలు కనపడతాయి. ఆ వీర్యకణాలను మేము ఫ్రీజ్ చేసుకుంటాము. తర్వాత ఆడవాళ్ళకి ఐవీఎఫ్ ఇచ్చి ఆ ఎగ్స్లో ఈ టెస్టిక్యులర్ బయాప్సీ ద్వారా వచ్చిన వీర్యకణాలను వేసి ఎంబ్రియోస్ యూజువల్లీ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. సో వాళ్ళ పిల్ల పుట్టే ఛాన్సెస్ చాలా బాగుంటాయి.
గర్భాశయంలో సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? యూట్రస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరైనా కపుల్ మాకు ప్రెగ్నెన్సీ కోసం కానీ ప్రీ కన్సెప్షన్ క్లినిక్ వచ్చినా ఐవీఎఫ్కి వచ్చినా ఫస్ట్ యూట్రస్ని స్కాన్ చేసుకుంటాము, 3D స్కాన్ చేసుకుంటాము. ఈ పాలిప్స్ లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి, ఎడేషన్స్, సెప్టమ్స్ ఇవన్నీ చిన్న ఆపరేషన్స్ ద్వారా అంటే హిస్టోస్కోప్ అని యూట్రస్లో చిన్న కెమెరా పెట్టి చూసి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా, ఈ పాలిప్స్ ఉన్నా అవన్నీ తీసేస్తామన్నమాట. సో యూట్రస్ని బాగా ఆప్టిమైజ్ చేసుకొని మేము ప్రెగ్నెన్సీకి వాళ్ళని అడ్వైస్ చేస్తాము. సంతాన లేమికి లేజర్ చికిత్సలతో ఫలితం ఉంటుందా? మీరు వినే ఉంటారు కొన్ని క్లినిక్స్లో లేజర్ హ్యాచ్ చేసాము ఎంబ్రియోస్ని మీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇంప్రూవ్ చేయడానికని. చాలా స్టడీస్ అయినాయి. కొత్తలో లేజర్ వచ్చినప్పుడు అందరం వాడేవాళ్ళం లేజరు. చాలా స్టడీస్ అయ్యి ఈ యాడ్ ఆన్ థెరపీస్ అంటారు, ఇవన్నీ ఐవీఎఫ్లో ఆఫర్ చేస్తుంటాం రొటీన్గా. అందరికీ ఇది పని చెయ్యదు. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి ఓన్లీ ఈ సబ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్కే ఈ లేజర్ ఉపయోగపడుతుంది. కానీ రొటీన్గా వచ్చే ఎంబ్రియోస్కి లేజర్ వేయపోయిన ప్రెగ్నెన్సీ రేట్స్ అంతగా ఏమి ఇంప్రూవ్ కాకపోవచ్చు. ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి? ఈ పద్ధతిలో ఏం చేస్తారు? ఎంబ్రియో గ్లూ అంటే గమ్. సో ఇది గమ్మేం కాదు. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి కొన్నేళ్ల క్రితం ఇది కనిపెట్టిన కొత్తలో మేమందరం కూడా వాడాం అది. కాకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అంత మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎంబ్రియో బాగుండాలి, యూట్రస్ బాగుండాలి, వాటి మధ్య క్రాస్ టాక్ అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ ఎంబ్రియో గ్లూ ఈ మధ్య రొటీన్గా ఆఫర్ చేయడం, ఇన్ఫ్యాక్ట్ కొన్ని క్లినిక్స్ అయితే అసలు ఇలాంటి టెక్నిక్స్ ఆఫర్ చేయకపోవడమే మంచిది. అండ్ అడిషనల్ కాస్ట్ పేషెంట్కి వేయకపోవడమే మంచిది. సో ఎంబ్రియో గ్లూ అంత యూస్ఫుల్ అయిన టెక్నిక్ ఏమీ కాదు. ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని ఇక మాకు పిల్లలు పుట్టరని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పటికీ ఐవీఎం, టెసా, పీజీటీ వంటి ఆధునిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందొచ్చు. చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు 1 గ్లాసు నీళ్లలో 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకుని తాగండి. మూత్రంలో మంట ఇట్టే తగ్గుతుంది.